అండి అందరికీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రహ్మముడి ఎపిసోడ్లో ఇది లాస్ట్ డే షూటింగ్ అంట అండి. బ్రహ్మముడిలో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇక వామ్మో ఇదేంటి ఇంత ఘోరంగా ఉంది, ఇది మామూలు ట్విస్ట్ కాదు అన్నట్టుగా ఉంది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని స్పాట్ పెట్టేసింది రుద్రాని. ఇక కొన్న ఊపిరితో ఉన్న రాజ్ని రాహుల్ చంపబోయే, ఇక తాను తవ్విన గోతిలో తానే పడ్డాడు. ఇక రాజ్ చేతిలో కుక్క చావు చచ్చాడు. ఇక ఆ చావుకి కల్లారా చూసిన రుద్రాని చంటి బిడ్డల్ని చంపేయడానికి సిద్ధమైంది. అయితే ఇక సీరియల్ అంటేనే షాకింగ్ ట్విస్టులు ఉంటాయి. అందులోనూ బ్రహ్మముడి సీరియల్ అంటే ట్విస్టులు టర్నులతోనే సాగుతుంది. ఇక నేటికి సాగుతూనే ఉంది. అయితే ప్రేక్షకులకు ఊహించని ట్విస్టులు ఇవ్వడంలో ఇక బ్రహ్మముడి సీరియల్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మముడి కథకి ముగింపు పలికారు. నేటి ఎపిసోడ్లో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసే ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ బ్లాస్ట్తో సీరియల్లో కీలకమైన క్యారెక్టర్లన్నీ పోతాయి. ఇక బ్రహ్మముడి పాత్ర కథకి ముగింపు పలికి కొత్త కథను ప్రారంభించబోతున్నారనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక రేపటి నుంచి నెక్స్ట్ జనరేషన్ కథ ప్రారంభం కాబోతుంది. ఆ లెక్కను చూసి అసలు కథనాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు ఉండబోతున్నారో చూద్దాం. ఉమ్మడి కుటుంబం అంటేనే బ్రహ్మముడి దుగ్గిరాల కుటుంబం అన్నట్లుగా సాగింది ఇంతకాలం. ఒక కుటుంబంలో శత్రువులు అంటూ ఉంటే వారికి పదే పదే గుడ్డిగా నమ్మితే చివరికి ఏం జరుగుతుందో అదే జరిగింది. రుద్రాని ఒక గుమస్తా కూతురని చూడకుండా చేరదీసి కూతురిగా పెంచాడు సీతారామయ్య. మొదటి నుంచి వక్రబుద్ధితో ఉండే రుద్రాని భర్తను వదిలేసి కొడుకు రాహుల్ కూతురు రేఖతో కలిసి పుట్టింటికి వచ్చి పుట్టింట్లోనే ఉండడం మొదలుపెట్టింది. ఇక రుద్రానిలాగే క్రూరమైన ఆలోచన కలిగిన రాహుల్ రేఖ మంచి వాళ్ళలా నటిస్తూ చివరికి వెన్నుపోటు పొడిచి దుగ్గిరాల కుటుంబాన్ని బాంబు పెట్టి సజీవ దహనం చేశారు. ఇంకా దుగ్గిరాల కుటుంబంలో సీతారామయ్య పెద్దాయన, భార్య ఇందిరాదేవి అంటే అతడికి ప్రాణం. ఆది దంపతుల్లో ఉండే ఆ జంటకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. అందుకే ఆస్తులు పంచకుండా కలిసి జీవించమని కొడుకుల్ని మనవల్ని కోరేవాడు. చివరికి అదే ఆస్తి మొత్తం కుటుంబాన్ని మట్టు పెట్టే స్థితికి చేర్చింది. అయితే దుగ్గిరాల కుటుంబంలో సందడి మామూలుగా ఉండేది కాదు. పండగ వచ్చినా పార్టీ వచ్చినా అంతా కలిసి డ్యాన్సులు చేస్తూ సందడిగా గడిపే ఆ కుటుంబం తెలుగు బుల్లితెర ప్రేక్షక హృదయాల్లో మంచి స్థానాన్ని పోగేసింది. అయితే ఇందిరాదేవి పెద్దరికంగా ఉంటూనే కామెడీలు చూస్తూ కోడళ్ళు ఇద్దరితో కలిసిపోతుండేది. ఇక అపర్ణాదేవి, ధాన్యలక్ష్మి ఇద్దరు తోటి కోడళ్ళలా కాకుండా అక్కా చెల్లెళ్ళలా కలిసి ఉండాలనుకునేవారు. ఇక ధాన్యలక్ష్మి అమాయకత్వాన్ని చాలాసార్లు రుద్రాని తన అనుగుణంగా మార్చుకున్నా చాలాసార్లు కుటుంబం మంచినే కోరింది. ఇక ధాన్యలక్ష్మి కూడా ప్రకాశం, సుభాష్ల నటనతో నవ్వించినా ఏడ్పించినప్పుడు ఏడిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాలి. ఇలా కళ్యాణ్, అప్పు, కళావతి, కనకం, కృష్ణమూర్తి, రేవతి ఇలా ప్రతి ఒక్కరు పాత్రలో ఒదిగిపోయి మనసులకు దగ్గరైపోయిన వారే. ఇక నేటి కథనంలో బాంబు దాడిలో ఆల్మోస్ట్ అంతా చనిపోయారు. కేవలం అపర్ణాదేవి, సుభాష్ మాత్రమే చంటి పిల్లలతో బతికి ఉన్నారు. ఇక రాజ్, కావ్యలు కొన ఊపిరితో ఉన్నారు. ఈ క్రమంలోనే పిల్లలు పెద్దవాళ్ళుగా అయ్యే కథ మొదలు కాబోతుందని హింట్ ఇచ్చారు స్టోరీలో. ఎలాగూ రాహుల్ కూడా చనిపోయాడు. పిల్లలు పెద్దవాళ్ళైతే రుద్రాని, రేఖ కూడా కనిపించారు. ఇక అపర్ణాదేవి, సుభాష్లు బతికుంటారా, వాళ్ళే పిల్లల్ని పెంచుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక అయితే సీరియల్లో కృష్ణమూర్తి, కనకం, ఇంద్రాదేవి, సీతారామయ్య, కళ్యాణ్, అప్పు ఈ క్యారెక్టర్లన్నీ ఇక కథ ముగిసినట్టే, క్యారెక్టర్లన్నీ ముగిసినట్లే వాళ్ళవి.